హైదరాబాద్ నగరంలోని అంబర్పేట ఫ్లైఓవర్ పక్కన అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాగ్రి ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెల్లాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగాల్ముకుంది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని అంబర్పేట ఫ్లైఓవర్ పక్కన అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? అక్కడ ఎటువంటి సామాగ్రి ఉంది? ఇలా అంటే ఈ నిన్న మొన్నటి వరకు కూడా అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతూ వచ్చింది. మొన్నే ఈ ఫ్లైఓవర్ కూడా ప్రారంభించారు. అయితే ఆ నిర్మాణం సంబంధించినటువంటి సామాగ్రి ఉంచడం కోసం అక్కడ ఏవైతే షెడ్లు ఏర్పాటు చేశారు, తాత్కాలిక షెడ్లు, ఆ తాత్కాలిక షెడ్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేట్టుగా తెలుస్తోంది. ఆ మంటలు అంటే ఒక షెడ్ నుంచి ఇంకో షెడ్కి అట్లా దాదాపు 4 షెడ్ల వరకు ఆ మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో అన్ని కూడా కేబుల్స్ ఎక్కువ ఉండడం మూలంగా మంటలు తొందరగా వ్యాపించడానికి చెప్తున్నారు. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దాంతో పాటు దట్టమైన పొగలుగా వ్యాపించడంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా దట్టమైన పొగలతో అక్కడ వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చే నెంబర్ చౌరస్తా అంతా కూడా ఫుల్ గా ట్రాఫిక్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ అగ్ని ప్రమాదం కావడం మూలంగా భారీ ట్రాఫిక్ తో ఆ పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు గంట పైగా ఒక ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అయితే అదుపు చేశారు. పూర్తిగా మంటలు అయితే కంట్రోల్కి వచ్చాయి. ఆ షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదం కారణంగా తెలుస్తుంది. అయితే కొంత నిర్లక్ష్యం కూడా అక్కడ కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. మొత్తం మీద మంటలు అదుపులో కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక సమయంలో మాత్రం ఏం జరిగిందో అర్థం కాక అక్కడ ఉన్న స్థానికులు కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అయితే మంటలు దాదాపుగా కంట్రోల్ పూర్తిగా అదుపులోకి వచ్చాయి. శిలా. రైట్. థ్యాంక్ యూ రమణ.